పొలము అయ్యి ఉంటే ఆస్తులు ఉంటే ఉంటున్నాడు. అది కూడా పెద్ద ఏది తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటే, లేకపోతే ఆస్తులు అక్కడ ఉంటే కౌలుకి ఇచ్చుకుని పట్టణంలో ఉంటూ ఈ కౌలు డబ్బులు తెప్పించుకుంటున్నాడు. అంటే పల్లె ప్రాంతాలు ఇవాళ ఒక రకంగా నైరాశ్యం వైపుకి వెళ్ళడానికి కారణం ఈ విజనే. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ విజన్ ఫెయిల్ అయిపోయింది, ఆ మాట అంటలా, నేనే చెప్పాను ఇప్పుడు మళ్ళీ విజన్తో తీసుకొస్తాను మీకు, మీ భవిష్యత్తు నేను నిర్దేశిస్తాను. ఒక భవిష్యత్తు నాశనం అయిపోయింది. కేవలం ధనం ఉన్నటువంటి వాడే బ్రతికే భవిష్యత్తు అయింది. లేదా కేవలం చదువు అంటే అంతకుముందు ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యం పోయి కేవలం కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ చదువులు తప్పించి బ్రతుకు లేదనే స్టేజ్ వచ్చింది. మనం సంపాదించే రూపాయి, ఆ రోజుల్లో 1000 రూపాయలు కట్టా బతికింది కుటుంబం, ఇవాళ రోజున 1,00,000 వచ్చినా ఎందుకు బతకలేకపోతుంది అంటే ఈ మొత్తం ఎవరికి పోస్తున్నాం మనం? కిస్తీలకు పోస్తున్నాం, హాస్పిటల్కి పోస్తున్నాం, స్కూలోడికి పోస్తున్నాం. ఆ రోజున ఉన్న సంతోషం ఈ రోజున ఉందా? ఇవాళ సంతోషం ఏంటంటే పబ్బులు, క్లబ్బులు, లేకపోతే ప్రత్యేక తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వింత విచిత్రమైనటువంటి ఉత్సాహాలు. ఆనాడు కుటుంబం ఆప్యాయంగా కూర్చునేటటువంటి పండగలు ఉండేది. ఇవాళ రోజున పండగలకి మనం రాసుకుంటున్న వార్తలు, తీసుకుంటున్నటువంటి వీడియోలు, చూపెడుతున్నటువంటి లైవ్లు ఏంటది, ఇన్ని లక్షల మంది వచ్చారు, ఇంత గొప్పగా జరుపుకుంటున్నారు అంటే